జంగారెడ్డిగూడెం పట్టణంలో త్వరలో ప్రారంభం కానున్న తపస్ పబ్లిక్ స్కూల్ నుండి విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే మేధస్సును భావోద్వేగ సూచికను యథాతథంగా గణించి వారిలోని మేధస్సుకు పదునుతో పాటు భావోద్వేగాల పట్ల మేధస్సుకు జరిగే నష్టం వివరించడమే లక్ష్యంగా ప్రతి చిన్నారి సమున్నతంగా ఎదిగేలా మెట్ట ప్రాంతంలో టాలెంట్ టెస్ట్ ను ఐక్యూ ఈక్యూ పరిశీలనలు నిర్వహించనున్నట్లు ఆ స్కూల్ చైర్మన్ దాకర్పు కృష్ణ ప్రకటించారు. శనివారం ప్రిన్సిపల్ యార్లగడ్డ లత నిర్వహణలో టాలెంట్ టెస్ట్ వివరాలు విడుదల చేసే కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు సుశీల హాస్పిటల్ అధినేత కాకల రామచంద్రబాబు, హర్ష హాస్పిటల్ అధినేత అట్లూరి హర్షవర్ధన్, సామాజికవేత్త కేఎల్ ధనకుమార్ పాల్గొనగా వివరాలతో కూడిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ నెల 14వ తేదీ నుండి తపస్సు సామాజిక వేదికలో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని, చిన్నారులు రోజుకు 4 స్లాట్లలో వారికి అనుకూలమైన స్లాట్ ఎంపిక చేసుకోవచ్చని, వేసవిలో స్పోకెన్ ఇంగ్లీష్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, చిత్రలేఖనం తదితరాలు ఉచితంగా తపస్సు అందిస్తోందని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దాకరపు కృష్ణ తెలిపారు. పూర్తి వివరాల నమోదుకు 8143796655 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు. వారి చేతుల మీదుగా ఈ యొక్క పాంప్లెట్ ని ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క టాలెంట్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కి విద్యార్థి దశ నుంచే వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యూ లెవెల్స్ ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ ద్వారా పెంపొందించుకుంటారో అంతే ముఖ్యంగా ఎమోషనల్ కోషియంట్ అనేది కూడా పిల్లల్లో డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఐక్యూ గురించి మాట్లాడతారు, ఐక్యూ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ ఈక్యూ గురించి కూడా మనం పిల్లల్లో వాళ్ళలో ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే మనం స్టూడెంట్ దశ నుంచే వాళ్ళలో మనం ఈక్యూ డెవలప్ చేయకపోతే రేపు అనే రోజున ఎడ్యుకేషన్ పూర్తయ్యి వాళ్ళు కెరీర్ లో కానీ లేదంటే వాళ్ళు ఏదన్నా బిజినెస్ చేసినా లేదా ఇండస్ట్రియలిస్ట్ గా, ఎంటర్ప్రెన్యూర్ గా, ఒక పొలిటీషియన్ గా ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఎమోషనల్ కోషియంట్ అనేది మనం పిల్లల్లో డెవలప్ చేయకపోతే వాళ్ళ లైఫ్ లో సక్సెస్ రేట్ అనేది చాలా తగ్గిపోద్ది. ఒక మనిషి సక్సెస్ అవడానికి ఐక్యూ 20 to 25% ఉపయోగపడితే ఈక్యూ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. 70 to 75% ఈక్యూ అనేది ఉపయోగపడుతుంది. సో దీన్ని గుర్తించి తపస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ లతా మేడం గారి యొక్క ఆధ్వర్యంలో April 14th నుంచి ఈ టాలెంట్ టెస్ట్ అనేది ఇక్కడ జంగారెడ్డిగూడెం అసరాపేట రోడ్ లో ఉన్నటువంటి తపస్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పేరెంట్ కూడా జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని, ఒక మంచి అవకాశం మన తపస్ పబ్లిక్ స్కూల్ నుండి ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎవరైతే ఈ టాలెంట్ టెస్ట్ లో పార్టిసిపేట్ చేయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా మీ మొబైల్లో కానీ లేదంటే ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ www.tapasjrg.com వెబ్సైట్ లోకి వెళ్తే మీకు కుడి చేతి వైపున టాలెంట్ టెస్ట్ అనే ఒక పాపప్ మీకు కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ వివరాలు ఫిల్ చేసి మీరు ఏ డేటు ఏ టైము మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డేటు టైము మీరు అక్కడ ఫిల్ చేసి బుక్ చేసుకున్నట్లయితే తపస్ టీం నుంచి మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది, కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. మీకు ఇచ్చినటువంటి డేటు టైంలో మీరు ఇక్కడికి ఇచ్చేసి మీరు ఐక్యూ టెస్ట్, ఈక్యూ టెస్ట్ మీ పిల్లలతో రాయిస్తే ఆ టెస్ట్ పూర్తయిన తర్వాత మీ పిల్లలకు వచ్చినటువంటి మార్క్స్ ని, అలాగే మేడం ఆల్రెడీ ఈ ప్రిన్సిపల్ మేడం పిల్లల యొక్క సైకాలజీ మీద ఒక 4 కోర్సులు చేశారు, ఆవిడకి అవగాహన ఉంది, పూర్తిగా దాని మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి. అందరికీ నమస్కారం. నేను తపస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ని. తపస్ పబ్లిక్ స్కూల్ని రిప్రజెంట్ చేస్తూ నేను కొన్ని విషయాలు ఐక్యూ మీద, ఈక్యూ మీద చెప్పదలుచుకున్నాను. ఐక్యూ అనేది చాలామంది పిల్లలకి చాలా స్కూల్స్లో, చాలా ఇన్స్టిట్యూషన్స్లో టెస్ట్ చేస్తాం జరుగుతుందండి. ఈక్యూ లెవెల్స్ మాత్రం చెక్ చేస్తాం జరగదు. దానివలన చాలామంది పిల్లలు ఫెయిల్యూర్కి గురవుతారు. ఫెయిల్యూర్ ఇన్ ద సెన్స్ అది ఐక్యూ లెవెల్స్ వచ్చేసి వాళ్ళకి 20% వరకే చెక్ చేస్తాం జరుగుతుంది. అవి అన్ని లెర్నింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, స్పోకెన్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఏదైతే వాళ్ళు చదువుకుంటారో దాన్నే రిప్రజెంట్ చేస్తారు. కాకపోతే ఆ రిప్రజెంట్ చేసే తత్వం, రిప్రజెంట్ చేసే అబిలిటీ అనేది ఈక్యూ ఇస్తుందండి. ఇమోషనల్ క్వశ్చన్ అది వచ్చేసి చాలా మందికి టెస్ట్ చేస్తాం జరగదు. ఈక్యూ లెవెల్స్ కరెక్ట్ గా ఉంటే పిల్లలు అన్ని రంగాల్లోనూ బాగా రాణిస్తారండి. సోషలీ యాక్టివ్ గా ఉంటారు. అన్ని రకాలుగాను వాళ్ళలో అబిలిటీ అనేది కనపడుతుంది. ఈక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న పిల్లలు ఎంత బాగా చదువుకున్నా, మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నా వాళ్ళు అనేది కొంతవరకు ఫెయిల్యూర్ కి గురి అవుతారు. సో మేమనేది కొత్త ఈక్యూ లెవెల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి పిల్లల్ని టెస్ట్ చేస్తాం జరుగుతుంది. అది సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం జరుగుతుంది. సో మీరందరూ తప్పకుండా ఈ టాలెంట్ టెస్ట్ లో మీ పిల్లల్ని పాల్గొనేటట్టు చేసి తప్పకుండా అటెండ్ అయ్యేటట్టు చేస్తే మేము డెఫినెట్ గా వాళ్ళ ఈక్యూ లెవెల్స్ అనేవి టెస్ట్ చేసి తర్వాత వాళ్ళని ఏ రకంగా వాళ్ళని పైకి తీసుకురావాలో, వాళ్ళని ఏబుల్ చేయాలో, ఏ రంగంలో వాళ్ళు వీక్ గా ఉన్నారో తెలుసుకొని వాళ్ళ అబిలిటీ ప్రకారం మేము బిల్డ్ చేస్తాం జరుగుతుంది. అందుకని April 14th నుంచి మేము ఈ టెస్ట్ అనేది ఈవినింగ్స్ స్టార్ట్ చేయబోతున్నామండి. అందరూ రిజిస్టర్ చేసుకొని పిల్లలకి ఈ టెస్ట్ అనేది మీరు కండక్ట్ చేస్తాం జరుగుతుంది కాబట్టి మీరు అటెండ్ చేసేటట్టు చేయండి. థ్యాంక్ యూ.